మనము దేవుని బిడ్డలుగా ఆయన చిత్తంలో ఉన్నామని మనం అందరం ఎరిగి అనుదినము మనల్ని కాపాడుతూ ఆయన సన్నిధానంలో నడిపించుతున్నారండి మరి దేవుడు. అలాగే మరి క్రీస్తు నందు ఉన్న మనమందరము కూడా ఆయన యందు ఉన్నామని నమ్ముతూ, ఆయన చిత్తంలో మనం అందరం ఉన్నామని నమ్ముతూ, మరి ఆయన ఉద్దేశాలలో, ఆయన చిత్తంలో దేవుడు ఏమి మన కొరకు తెలియజేస్తున్నారో ఆ విషయాలను మరి జీవ గ్రంథములో మనకిచ్చిన పరిశుద్ధమైన గ్రంథములో ప్రతి లేఖనములలో ఆయన ఇచ్చిన మాటను మనము ఈ దినము ధ్యానించుకుంటూ ఆయన్ని ఆరాధించుకుందామండి. దేవుడు మనకు గొప్ప ఉపద్రవం నుంచి మనల్ని అందరినీ విడిపించారు. అది యేసుక్రీస్తు వారు. ఏవండి? యేసుక్రీస్తు వారే కాదా మనల్ని ఒక ఉపద్రవం నుంచి విడిపించారు. అంటే మనల్ని అందరినీ కూడా పాపము నుంచి విడిపించి, అంటే అగ్నిగుండం నుంచి మనల్ని విడిపించి, అంటే శాపములోంచి మనల్ని విడిపించి, నిత్య జీవానికి వారసులుగా ఉండటకు తండ్రితో కూడా మనకు సమాధానంగా చేయుటకు ఆయన 2000 సంవత్సరాల కిందట ఆయన శరీరధారిగా వచ్చి ఈ లోకంలో మన కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టి, ఏవండి, మరలా ఆయన పునరుద్ధానుడై శరీరాన్ని లేచి మరలా ఆయన తండ్రి యొద్దన కుడిపార్శ్వమున కూర్చుండి మరలా ఆయన రాబోతున్న దినాలు ఇవి. అంటే మనం ఏ దినాల్లో ఉన్నామండి? కడవరి దినాల్లో ఉన్నాము. ఈ కడవరి దినాలలో అనేక చోట్ల జరుగుతున్న సందర్భాలు, సంఘటనలు ఇవన్నీ కూడా మనము ఈ దినాలలో మనం ఇంకా కళ్ళతో చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. కానీ భయం కలుగుతలేదు. ఎందుకంటే ఈ విపత్తు, ఈ భయంకరమైన విపత్తు మనం గత కాలంలో చూసామండి. ఎండ తీవ్రత కూడా ఎంతగానో చూసాం కదండి. ఆ ఎండకు కూడా చాలామంది చనిపోయారు, ఎండ తీవ్రత కలిగి. అంటే దేవుని విపత్తు ఆ ఎండకు మించింది ఎక్కువగా వస్తుంది. అప్పుడు దాకా మనము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు తన ప్రియకుమారుని లోకాన్ని పంపించి దేవుని చిత్తానుసారంగా ప్రభు మన కొరకు ఆయన ఈ భూమి మీద బ్రతికిన దినాలన్నిటి విషయాలలో కూడా ఆయన బ్రతుకు ద్వారాగా మనకు చాలా విషయాలు, పాఠాలు మనకు నేర్పించారండి. అందరం నేర్చుకుంటున్నాం కదా, సేవకుల ద్వారాగా, మీటింగ్స్ ద్వారాగా మనం నేర్చుకుంటున్నాం. కానీ మన జీవితంలో మనం కొన్ని విషయాలలో పడిపోతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఆ విషయం ఏంటంటే మనం అందరము కూడా క్రీస్తు పోలి నడుచుకోవాలని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. క్రీస్తు పోలి నడుచుకోవాలంటే ఆయన గుణలక్షణాలు మన హృదయాలలో మనలో ఫలించాలి. ఫలించాలంటే కొన్ని వాటికి దూరంగా ఉండమని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు. వాటి విషయాలలో మొదటి మాట ఏంటంటే అబద్ధం. ఏమండి? అబద్ధం. అబద్ధం అంటే రెప్ప మూసి తెరిచేలోగా మనం అబద్ధాలు ఆడేస్తుంటాం మనం అందరం కూడా. ఒకప్పుడు మనమందరం కూడా అబద్ధాలతో బ్రతికిన వారమే. కానీ ప్రభువులకు వచ్చిన తర్వాత అబద్ధం వల్ల వచ్చే పరిమాణాలు ఎటువంటి పరిస్థితుల్లోకి దారితీస్తుందన్నది అండి ఈ జీవ గ్రంథం ద్వారాగా దేవుడు మనకు విషయాలు తెలియజేస్తూ వస్తారు. అయితే అబద్ధం చాలా ప్రమాదకరమని దేవుడు మరొక్కసారి తెలియజేస్తున్నారు. ఎందుకంటే అబద్ధం ఎందుకు ఎంత అసహ్యం అంటే సామెతల గ్రంథము 12:22 చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 12:22. అబద్ధమాడు పెదవులు ఏమండి యెహోవాకు అసహ్యములు, హేయములు. ఏమండి? అబద్ధమాడే మాటలు దేవునికంట హేయములు, అంటే అసహ్యములు. ఎందుకని ఆ అసహ్యములను ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఆ మాట అంటే, నోటి మాట వచ్చేది చాలా ప్రమాదముని అండి. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అవు కదండి. మనం చాలాసార్లు విని ఉన్నాం కావండి. అబద్ధం వల్ల మోసపోయి అండి ఎందరో నశించిపోయారు భూమి మీద. కానీ ఈ కడవరి దినాల్లో మనము ఎలాగున్నామని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే ఏమండి 22లోనే కదా విషయం చెప్తున్నారు. సామెతల గ్రంథంలో 22 వచ్చింది.
అబద్ధము అబద్ధమాడు పెదవులు ఏవోవకు ఏయములు అండి. హేయువులు అంటే దేవునికి ఇష్టం లేనివి అబద్ధం అంటే. ఎందుకంటే నాలుకతోటే కదా అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతుంటాం. అంటే ఆ నాలుక వల్ల ఎంత ప్రమాదం అంటే ఈ మన నోటి మాటతో మొత్తం ప్రపంచమంతా కూడా అంటే భూమి కూడా శపించబడి ఉన్నది. ఎందుకంటే మనం మాట్లాడే మాట ఎదుట వారిని బాధపెట్టేవారుగా ఉండకూడదని దేవుడు మరలా మనకు తెలియజేస్తూ వస్తున్నారండి. అంటే ఎవరిని కూడా శపించకూడదు. శపించకూడదు అంటే అబద్ధం ఆడకూడదు. అబద్ధంలోంచి నోటి మాటతో శపించకూడదు. అంటే యాకోబు పత్రిక 3:3 చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3:3 ఎవరొకరు చదవండి. సహాయం చేయండి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టును. వాటి శరీరవంతుడు తిప్పుదుము కదా. వాడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలను కొట్టుకొని పోయినట్టును. వాడ నడుపు వాడిని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదవు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను మొహ అదురుపడును. ఎంత కొంచెమైన నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో నాలుక అగ్ని. నాలుక మన అవయవములను ఉంచబడిన పాప ప్రపంచము. చదవమ్మా. సర్వ శరీరమును మాలిన్యమును కలగజేస్తూ ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టును. ఏమండి, నాలుక ఎంత ప్రమాదకరమైనదో. ఏమండి, ఒక గుర్రానికి ఒక కళ్ళెం పడితే మన కంట్రోల్లోకి వస్తుంది. ఒక వాడిని ఒక చిన్న చక్రం ఏమండి నడిపిస్తుంది. అలాగే నాలుక కూడా మనల్ని అబద్ధానికి మళ్ళించడానికి ఏమండి అబద్ధంలోంచి నడిపిస్తూ ఆ అబద్ధం ద్వారాగా మనల్ని మన నోటి మాటతోటి దేవునికి విరుద్ధంగా ఉంటూ ఏమండి ఈ భూమి మీద మనము ఈ నాలుకతోటి అగ్నిగుండానికి వెళ్ళే మార్గంలోకి వెళ్ళిపోతాం. ఏమండి, అయితే ఈ నాలుక దేవుని యొద్దకు నడిపిస్తుంది, అలాగే అగ్నిగుండానికి నడిపిస్తుంది. అంటే ఈ నాలుకని కంట్రోల్ చేయడం సాధ్యమా అసాధ్యమా? మనము దేవుని బిడ్డలుగా ఆయన సత్యములోకి నేను క్రీస్తు పోలి నడుచుకున్నట్లుగా ఆయన సత్యములో నడిస్తే మనము దాన్ని అడ్డకిస్తాం. అంటే నాలుకని కంట్రోల్ చేసుకుంటామండి కదండి. అందుకే చూడండి, నాలుక అంటే ఇప్పుడు మనం జీవగ్రంథములోనండి అపోస్తుల కార్యములో 5వ అధ్యాయంలోను ఇద్దరు దంపతులు ఉంటారు. ఎవరండి వాళ్ళు? హననీయ సపీరియా. వీళ్ళిద్దరు కూడా అపోస్తుల కాలంలో వాళ్ళు ఉండగా అపోస్తుల యొద్దకు పాదాల యొద్దకు చరా ఆస్తులు అంతా కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తూ ఉండగా ఆ కాలంలో వీళ్ళ కూడా తనకున్న భూమిని అమ్మి కొంత భాగం తెచ్చి అపోస్తుల పాదాల ఎత్తు పెడతారు. అంటే అమ్మి కొంత భాగం తెచ్చారు, బాగానే ఉంది. కానీ అక్కడికి తెచ్చిన తర్వాత అక్కడ అపోస్తులు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అబద్ధం ఆడారు. నువ్వు ఇంతగా అమ్మితావా అంటే నేను ఇంతగా అమ్మితిని అన్నారు. దేవుడు ఎప్పుడైనా సరే మనకి ఆయన తెలియజేస్తుంటాడు. తెలియజేసినప్పుడు మనం నిజమే చెప్పాలి. ఆస్తి అమ్మినా అమ్మకపోయినా ఆస్తి మన దగ్గరే ఉంటుంది. కానీ అక్కడ ఎందుకు అబద్ధం ఆడడం వల్ల ఎంత నష్టపోయారు వాళ్ళిద్దరు కూడా అక్కడికి ప్రాణాలు విడిచిపెట్టారు. కానీ అలాగే గెహేజీ తెలుసు కదండి మీకు, ఎలీషా శిష్యుడు. ఏమండి, నయోమాను రాజుల కాలంలో ఎలీషా గారు ఉన్న టైంలో ఏమండి తన ధనాన్ని ఆశించి ధనాన్ని ఆశించి ఏమండి అబద్ధమాడాడు. ఒకసారి 2వ రాజుల గ్రంథం అంతా చదవండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం కూడా చదవండి. ఒకటి తీయొద్దు, చదవండి. అయితే 22వ వచనంలో ఉంటుంది ఒక మాట. నువ్వు ఎందుకు ఎలా చేసావు? భూములు, గొడ్రులు, ఆవులు ఇవన్నీ కూడా సమకూర్చుకోవడానికి ఇది సమయమా? నువ్వు ఎందుకు ఆశించావు వాటిని? నువ్వు ఆశించిన ఎందుకు అబద్ధం ఆడావు అని ఎలీషా నయమానికి వచ్చిన కుష్ఠరోగిని గెహేజీకి వచ్చింది. కానీ ఆయనతో పోయిందా? తన కుటుంబం అంతా కూడా
సోకింది కదా. అబద్ధం వల్ల ఎంత ప్రమాదమో దేవుడు మరలా మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అంటే చిన్న చిన్న విషయాలలో కూడా మనం అబద్ధం ఆడుతున్నాం. కానీ చిన్న చిన్న విషయాలలో కూడా అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు దేవునికి మహిమ. ఏవండి? దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆయన ఎంత సంతోషపడతారంటే, అబద్ధం ఆడకుండా ఉంటే ఆయన ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే ఈ భూమి మీద మనం అబద్ధం ఆడకుండా ఆయనతో ఉన్నామంటండి, మనుషులు దూరం అయిపోతారు. రక్త సంబంధులు దూరం అయిపోతారు. అందరూ దూరం అయిపోతారు. ఎందుకంటే మీరు అబద్ధం ఆడకుండా ఉండండి, ఒకసారి చూడండి. పరీక్షించండి, ఒక రోజంతా, 2 రోజులంతా. నిజమే మాట్లాడండి. దానివల్ల ఎంత ప్రమాదమో ఎవరికే? మనకే. గానీ దేవుని యందు ఉన్నవారికి ఎటువంటి ప్రమాదమైనా సరే, దేవుడు నాకున్నాడనే ధైర్యం కలిగి మనం ఎదరికి వెళ్తుంటే, అప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు. అబద్ధం ఎప్పుడైనా అబద్ధమే. గానీ సత్యం చెప్పి సత్యానుసారంగా మనం అందరము దేవుని బిడ్డలుగా మనం ఆయన గనపరిచేవారిగా మనం అందరం ఉన్నామనుకోండి, అది ఎప్పటికైనా నిత్యజీవం మహిమ పొందుకుంటాం. అవునండి? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. మీరు ఎవరికి భయపడాలి? మనం ఎవరికి భయపడాలండి? ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెబుదాం, ధైర్యంగా మాట్లాడదాం, ధైర్యంగా ఉందాం. దేవుని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిద్దాం. ఆయన ఉద్దేశాలని మన కుటుంబాల మధ్యన ఏదైనా సరే దేవుని మాట, అవును నేను క్రైస్తవుడినే, నేను ఇలాగే ఉంటాను, నా ప్రభు చెప్పినట్లుగా ఉంటాను, నా గ్రంథంలో ఏముందో అదే విధంగా నేను బతుకుతాను. మీరెవరు? మీరు నన్ను తీసుకెళ్తారా? నిత్య జీవాన్ని తీసుకెళ్తారా? నన్ను పరలోకానికి తీసుకెళ్తారా? ఇంకో నా కొరకు నా ప్రాణం పెట్టిన నా ప్రభు ఉన్నాడు. నా ప్రభు నాకు ప్రాణం పెట్టాడు. మీరు పెట్టగలుగుతారా? అని మనం వాళ్ళని ప్రశ్నించి దేవుని కనపరచాలి. ఏవండి? ప్రతి ఒక్కరము కూడా, మనం అందరము కూడా కడవరి దినాల్లో ఉన్నాము. ఏ సమయం ఏం సంభవించిందో కూడా తెలీదు. ఎవరు ముందు వెళ్తారో ఎవరు వెనక వెళ్తారో తెలీదు. ప్రభు రాకడ ఏ సమూహంలో వస్తుందో తెలీదు. కానీ మనం అందరం కూడా దేవుని ఆనుకొని, మనం అందరం కూడా తప్పిపోకుండా దేవుని చెప్పినట్లుగా మనం ఒకవేళ అబద్ధం ఆడి ఉంటే దేవుడు క్షమాపణ కూడా ఇస్తాడు. ఏవండి? 1 యోహాను పత్రిక 1:9 చూడండి. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. ఏవండి? ఇంకోటి చదవండి, 10వ వచనం కూడా. మనం పాపము చెయ్యలేదని చెప్పుకునే యెడల ఆయన అబద్ధికునిగా చేయవారమవుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉన్నది. ఏవండి? ఎంత చక్కగా చెప్తున్నారు. అంటే మనము ఒకవేళ అబద్ధాలు ఆడి ఉంటే ఆయన దగ్గర క్షమాపణ ఉంది. అబద్ధమే పాపంగా పరిగణిస్తుంది. ఏవండి? మనమందరం కూడా ఏవండి దేవుని ఎదుట ఉన్నామని, మన పాపములు ఒప్పుకోలు ఏమైనా ఉంటే మనం సరి చేసుకొని, ఈ ముందు నుంచి అయినా సరే దేవుని ఎదుట యథార్థవంతులుగా, నీతిమంతులుగా, ఉన్నది ఉన్నట్టుగా ఈ లోకంలో బ్రతికి ఆయనకు మహిమకరంగా జీవిద్దామండి. ఈ మాటలను ముగించుకుందాం.